చంద్రబాబు నాయుడు ఇప్పుడు గొప్ప సంకటంలో పడ్డారు. ప్రస్తుతం ఆయన అధికారంలో ఉన్నారు కనుక ఆయనకు బోలెడు ఆఫర్లు కూడా వెల్లువెత్తుతూ ఉంటాయి. ఎంతో మంది వచ్చి పార్టీలో చేరుతామంటూ ఉంటారు. అయితే ఆ ఆఫర్లను ఎంత ప్రయోజనకరంగా వాడుకోవాలి అనేది ఆయన వ్యూహ చాతుర్యం మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు పార్టీలో చేరడానికి వచ్చే ఆఫర్లు, వారిని చేర్చుకోవద్దు అంటూ అంతర్గతంగా ఉన్న ఒత్తిడిల మధ్య చంద్రబాబు నాయుడు నలిగిపోతున్నట్లుగా కనిపిస్తోంది. గుంటూరు వెస్ట్ నుంచి గత ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన మద్దాలి గిరి ఇప్పుడు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన తెలుగుదేశంలో చేరడానికి ఆలోచన చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని వీడి వెళ్లిపోయిన గిరిని చేర్చుకోవద్దు అంటూ పార్టీలో ఒత్తిడిలు ఉన్నాయి. ఇలాంటి చేరికల విషయంలో చంద్రబాబు మెతకగా ఉంటారు అనేది పార్టీలో పలువురి అభిప్రాయం. ఇదివరకు కూడా ఒకసారి పార్టీని వదిలి వెళ్లిపోయి మళ్ళీ వచ్చినప్పుడు రెడ్ కార్పెట్ పరిచి ఆహ్వానించిన చరిత్ర ఉంది. చివరకు సి రామచంద్రయ్య వంటి నాయకుడు కూడా పార్టీ ఓడినప్పుడు వదిలి వెళ్లిపోయి మళ్ళీ వచ్చిన బాబు చేర్చుకున్నారు. కాకపోతే ఆయన ఎన్నికలకు ముందే వచ్చారు. గెలిచిన తర్వాత వస్తున్న మద్దాలి గిరి లాంటి వారిని చేర్చుకోవద్దని పార్టీ వారు అంటున్నారు. అయితే చంద్రబాబు ఆలోచన ఇంకో రకంగా ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. రాజకీయ పదవులు, ఎన్నికల్లో టికెట్లను ఆశించకుండా ఉంటే చేర్చుకుంటాం అని చెబుతున్నట్లు సమాచారం. అంటే కేవలం వ్యాపారులకు మాత్రం ప్రభుత్వ అండ ఉంటుంది అన్నమాట. చంద్రబాబు అలాంటి యోచనతో ఉన్నారు. మరోవైపు మద్దాలగిరి మాత్రం టీడీపీతో పాటు జనసేనతో కూడా మంతనాలు జరుపుతున్నారని, ఎటు నుంచి బెటర్ ఆఫర్ వస్తే అటువైపు వెళ్తారని వినిపిస్తోంది.